నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. శ్రీ విశ్వసునామ సంవత్సరం ఆశ్వజ మాసం శరద్ ఋతువు దక్షిణాయనం. తిథి బహుళ పాడ్యమి ఉదయం 7:30 వరకు తదుపరి విదియ. తెల్లవారుజామున 5:13 వరకు తదుపరి తదియ. నక్షత్రం అశ్విని రాత్రి 2:19 వరకు తదుపరి భరణి. రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు. వర్జం రాత్రి 10:32 నుంచి 12:02 వరకు. అమృత గడియలు రాత్రి 7:33 నుంచి 9:03 వరకు. ఇక ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తరువాతి రాశి వృషభం. వృషభ రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి కావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. తరువాతి రాశి మిథునం. మిథున రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి. నూతన వాహనంను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తరువాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృద్ధి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. తర్వాతి రాశి సింహం. సింహరాశి వారికి కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. తరువాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాల్లో 2 రకాలైన ఆలోచన వలన ఇబ్బందులు తప్పవు. బంధువులు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తరువాతి రాశి తులారాశి. తులారాశి వారు చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తరువాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. తరువాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారిని ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. తరువాతి రాశి మకరం. మకర రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. తరువాతి రాశి కుంభం. కుంభరాశి వారికి అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. తరువాతి రాశి మీనం.
మీనరాశి వారికి చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసాలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. ఉద్యోగమున సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.